నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. బాపునగర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలతో వేడుకలు ప్రారంభమై అనంతరం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్య శిబిరం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరాలకు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో స్పందించారు. పులి శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ తదితరులు పులి శ్రీనివాస్ ను శాలువా కప్పి సన్మానించారు. పులి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రి, ప్రస్తుత ఈ బోధన్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. తన స్వగ్రామంలో 4 ఎకరాల భూమిని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత్రికేయులకు త్వరలోనే ఫ్లాట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నేను జడ్పీటీసీలో సహచర జడ్పీటీసీలుగా ఆయన తెలుగుదేశం అయినా నేను కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజా జీవితంలో ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి సోదరుడు. ఈరోజు ఆయన జన్మదినం. పులి అంటే నిజంగానే పులి అనుకుంటారు మీరు, కానీ పులి ప్రేమగల్ల పులి. అది పులి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భాన వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు నా తరఫు నుండి, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి, నాతో పాటు ఇక్కడికి వెయిట్ చేసినటువంటి రాజిరెడ్డి గారు కానీ, రామ్మోహన్ గారు కానీ, గంగారెడ్డి కానీ, గోవర్ధన్ కానీ, వాళ్ళందరి తరఫు నుండి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఆయన చెప్పిన విధంగా ఈ ప్రాంతాభివృద్ధి పట్ల కానీ, ఈ జిల్లా అభివృద్ధి పట్ల కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఒక నమ్మిన బంటుగా, విశ్వాసం గల వ్యక్తిగా, పార్టీకి కట్టుబడి ఉండి పనిచేసే కార్యకర్తగా ఉన్నటువంటి సోదరుడు పులి శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ ప్రాంతంలో ఇంకా సేవ చేయాలని ఇది నేను నా మీద ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో నా పుట్టినరోజు సందర్భంగా ఏఆర్పీ క్యాంప్కి సంబంధించినటువంటి ఏఆర్పీ క్యాంప్ గ్రామ ప్రజలు మరియు అలాగే మా క్రియాశీలక కార్యకర్తలు, గ్రామ పార్టీ కమిటీ, అలాగే మండలంలోని 17 గ్రామాల నుంచి వచ్చినటువంటి నా ప్రియమైన నాయకులకు మరియు నా కార్యకర్తలకు, నా సోదరులకు, నా అన్నదమ్ములకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేడు నా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ హాస్పిటల్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రాణాధారమైనటువంటి రక్తము ప్రాణానికి చాలా ముఖ్యమైనది. అట్లాంటి రక్తదానం చేసినటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, నేటి నుంచి మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఈ గ్రామంలో కూడా మ్యాక్సిమం 50 నుంచి 60 లక్షల రూపాయలు ఫండ్స్ పెట్టి ట్రైన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, గ్రావెల్ రోడ్లు కానివ్వండి చేపించాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో మేమందరం కూడా చాలా బ్రహ్మాండంగా ఎడపల్లి మండలంలోని 17 గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడుపుతున్నాం. ఇట్లాంటి కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, ఉర్దూ అకాడమీ చైర్మన్, మాకు కావాల్సిన చాలా పెద్ద మనిషి, మరియు అలాగే గ్రంథాలయ కమిటీ చైర్మన్ పెద్దలు అంతిరెడ్డి రాజారెడ్డి గారికి, అలాగే మా బిల్లా రామ్మోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మండల కమిటీ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మీ పాత్రికేయ మిత్రులకు కూడా పెద్దలు రామ్మోహన్ గారు ఏంటి, మేమేంటి, ఇద్దరం కలిసి కూడా మీ పాత్రికేయ మిత్రుల ప్లాట్ల విషయంలో కూడా చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మీ పాత్రికేయ మిత్రులకు కూడా ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో కూడా నేను ఒక 4 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ఎకరాల ల్యాండ్ కూడా ప్లాట్లుగా పంచి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఒక 150 నుంచి 200 ప్లాట్లు అయితే నా దాంట్లో వాళ్ళందరికీ కూడా పంచి, తర్వాత తదనంతరం నెక్స్ట్ కోటాలో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వకంగా ఇస్తున్నటువంటి హామీ అని మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.